ఓకే, స్టార్ట్ అనన్య. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపగ్రదామయం వదతి స్వపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతపథకమలం శ్రీగురు వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సాగన తం సజీవం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదం సాగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ. నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నిత్యనామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశధారిణే. నమో విష్ణుపాదాయ కృష్ణ నమో మహావదన్యాయ నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్విషే నమః. నమో బ్రాహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణహితాయ చ జగద్గీతాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. హే కృష్ణ కరుణా సింధో దీన బంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. ఓం ఉగ్రం వీరం మహావిష్ణుం జనంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యోరుత్యో నమామ్యహం. జై శ్రీ కృష్ణ చైతన్య వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ నాన్న, చాలా బాగా చెప్పావు. అందుకే నాకు అందరిది కావాలి అని ఒక్కొక్కరిని అడుగుతూ ఉంటాను ఒక్కొక్క రోజు, ఎందుకంటే మనకు తెలియదు కదా. మాతాజీ చెప్పండి అమ్మా. వాట్ చెప్పమ్మా. నాకు ఫిఫ్త్ శ్లోక తెలుసు మాతాజీ. ఏది ఏ చాప్టర్ లో? ఫిఫ్త్ చాప్టర్ లోనా? ఇంకా మనం వెళ్ళలే అక్కడ దాకా. కాదు మాతాజీ, ప్రణామ మంత్రంలో. ఆహా, ఓకే ఓకే. అది నీకు నువ్వు అన్ని నేర్చుకో సనయ్. నీకు ఒక రోజు అడుగుతా, నీకు సడన్ గా అన్ని నేర్చుకొని రెడీగా ఉండు, ఓకేనా? రోజు కొంచెం కొంచెం నేర్చుకో. సో ఈరోజు యాక్చువల్గా మనము లాస్ట్ టైం 37 శ్లోకా చక్కగా అందరు చెప్పారు. సో ఈరోజు మనం ఒకసారి దీని గురించి తెలుసుకున్నాక మళ్ళీ ఇక్కడికి వద్దాము, ఎవరెవరు చెప్పాలి అనేది మళ్ళీ ఒకసారి రివిజన్ చేద్దాము, ఎందుకంటే మళ్ళీ టైం అయిపోతే కష్టము. సో లెటస్ డూ వాట్ యాక్చువల్లీ 37 శ్లోకా ఈజ్ సేయింగ్ టు అస్. మనకి ఏం చెప్తుంది మనము చక్కగా ఫస్ట్ అర్థం చేసుకుందాం. ఎందుకంటే లాస్ట్ టైం 37 శ్లోకా అందరు బాగా చెప్పారు, ఇది చాలా ఇంపార్టెంట్. సో మనం ఎట్లాగూ పారాయణం చేయాలి దీన్ని మనం చక్కగా. సో మళ్ళీ ఒకసారి ఛాన్స్ ఇస్తాను. సో యాక్చువల్గా మనము ఏంటి అనేది 37 శ్లోకా ఇంపార్టెంట్ ఎందుకు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. యాక్చువల్గా వాట్ ఈజ్ లస్ట్? లస్ట్ అంటే ఏంటి? లస్ట్ అంటే మనము సెల్ఫ్ ఎంజాయ్మెంట్ కోసం ఏదైనా లస్టే. ఇప్పుడు ఫుడ్ మనం తింటుంటే మనకి టేస్టీగా ఉంటుంది. సో టేస్టీగా ఉన్నప్పుడు వి ఫీల్ వెరీ హ్యాపీ, రైట్? ఏదైనా మంచి ఫుడ్ తింటూ ఉంటే, ఏదైనా మంచి ఫుడ్ కాదనుకో చెప్పేస్తాం, ఐ డోంట్ వాంట్ దాట్, నాకు ఇష్టం లేదు. సో మనకి ఏది ఇష్టమో ఆ ఫుడ్ తింటుంటే వి ఫీల్ వెరీ హ్యాపీ. మనము ఎప్పటి వరకు తింటాము?
మనం వద్దు అనేంత వరకు పెడితే తింటూనే ఉంటాం చక్కగా హ్యాపీగా. సో అలాగే ఆ ఫుడ్ ఒక లస్టీ థింగ్ అనమాట. మెటీరియల్స్ ఏదైనా ఇప్పుడు చూసావా, కొందరు కూర్చుంటారు ఇంకా ఆ టిక్ టాకులు వాటి మీద ఇంకా టైం తెలీదు, చూస్తూనే ఉంటారు. పెద్దవాళ్ళని కూడా చూశాను నేను. ఆ, అసలు దానికి ఒక టైం ఉండదు. ఇంకా చూస్తూనే ఉంటారు. అదేంటి, రీల్స్ ఉంటాయి కదా, ఇన్స్టాగ్రామ్ రీల్స్, ఇంకేవేవో ఇలా ఇలా చూస్తూనే ఉంటారు, పైకి అంటూనే ఉంటారు, చూస్తూనే ఉంటారు. సో అది కూడా ఒక లస్ట్ లాంటిదే అన్నమాట. మనకి ఏది ఇష్టం అంటే అందులో ఉండిపోతాం అనమాట. వి డోంట్ వాంట్ టు కమ్ ఫ్రమ్ దట్. మనకి అది చాలా మంచిగా అనిపిస్తూ ఉంటది, వి ఫీల్ హ్యాపీ. అట్లా ఏదైతే హ్యాపీ అనిపిస్తుందో అదంతా లస్టే. ఓకే. సో మాతాజీ ఇది మరి yes. మాతాజీ మళ్ళీ నాకు స్కూల్ అంటే ఇష్టము, అది కూడా లస్టేనా? స్కూల్ ఇష్టము అని అంటే అది నువ్వు ఇప్పుడు చూడు, మనకు కొన్ని డ్యూటీస్ ఉంటాయి. యాజ్ ఎ స్టూడెంట్ యూ హ్యావ్ టు డూ సమ్ డ్యూటీస్, రైట్? యూ హ్యావ్ సమ్ డ్యూటీస్. అది నీ డ్యూటీ, ఇట్ ఈస్ అ డ్యూటీ, యూ హ్యావ్ టు గో. ఇప్పుడు నీకు స్కూల్ అంటే ఇష్టం ఏర్పడింది అని అంటే దట్ మీన్స్ సంథింగ్ ఈస్ డ్రాగింగ్ యూ దేర్. అంటే మేబీ టీచర్స్, యూ మే బి లైకింగ్ టీచర్స్, యూ మే బి లైకింగ్ ద సబ్జెక్ట్స్, యూ మే బి లైకింగ్ సంథింగ్ దేర్. సో there, for that reason you are going. If suppose you are going ప్యూర్లీ ఫర్ ఎడ్యుకేషన్, నీవు లోపల లేదు నేను బాగా చదువుకోవాలి యాజ్ ఎ స్టూడెంట్, ఇఫ్ యు ఆర్ గోయింగ్ దెన్ ఇట్ ఈస్ నాట్ లాస్ట్. ఇట్ ఈస్ యు ఆర్ డూయింగ్ యువర్ డ్యూటీ ప్రాపర్లీ. You are doing your duty very good. That is, you have to do your duty. Krishna says, right? You have to do your duty, right? So you are doing your duty there. ఇప్పుడు ఏదైనా డ్యూటీ కాదు. ఇప్పుడు సపోజ్ మీ మదర్ ఒక కర్రీ వండింది, నువ్వు తినాలి, తింటుంటే నీకు ఇష్టం లేదు, దెన్ యూ స్టార్ట్ ఆర్గ్యూయింగ్ విత్ హర్. నాకు ఇది ఇష్టం లేదు, ఎందుకు వండినావు నువ్వు, నాకు ఇట్లా కాదు, నాకు అట్లా కావాలి, నాకు ఇట్లా కావాలి, అట్లా కావాలి. దట్ ఈస్ లస్ట్. అంటే నీ కోరిక ఏదో ఏదో ఉంది లోపల, అట్లా ఇట్లా ఇట్లా అట్లా. నువ్వు ఫుడ్ నీకు మీ మదర్ చేశారు, ఎందుకు బాగానే చేస్తారు కదా, మీ మదర్ ఏమి బ్యాడ్ గా చేయరు. ఏదో హెల్త్ బాగా ఉండొద్దు, మా పాపకి హెల్త్ పాడవ్వాలని చేయరు కదా. మా పాప హెల్త్ బాగుండాలి అని తను కాకరకాయ బిట్టర్ గాడ్ వండింది అనుకో, నువ్వు అప్పుడు నాకు బిట్టర్ గాడ్ ఇష్టం లేదు, దట్ ఈజ్ నాట్ కరెక్ట్. అట్లా నీకు ఏదో కావాలి అంటే చూడు, దట్ ఈస్ లస్ట్. అట్లా ఏదో డిఫరెంట్ కావాలి, అట్లాంటివన్నీ లస్ట్ కిందికి వస్తాయి. నీ డ్యూటీ అనేది, డ్యూటీస్ వేరు అవన్నీ. ఇది ఎందుకు వచ్చింది లస్ట్ అనే, అసలు ఎందుకు వచ్చింది? ఇట్ ఈస్ బార్న్ అవుట్ ఆఫ్ మెటీరియల్ మోడ్ ఆఫ్ ప్యాషన్. అంటే ఇప్పుడు ప్యాషన్ దేనికి సంబంధించింది చెప్పండి? ఇజ్ ఇట్ సత్వగుణ, రజోగుణ, తమోగుణ? నీకు ఇష్టమైంది దాని మీద నువ్వు ఎక్కువగా ఇదే డ్రాగ్ అయిపోతావు. నో నో అమ్మ, తమస్ కాదు, ప్యాషన్. రజోగుణం. ఇట్ ఈస్ బార్న్ అవుట్ ఆఫ్ మెటీరియల్ మోడ్ ఆఫ్ ప్యాషన్, రజోగుణం. నీకు దాంట్లోనే కదా, ప్యాషన్ తోటే కదా వాడు డబ్బు సంపాదించాలని వెళ్ళిపోతాడు ఎటైనా ఫారెన్ కంట్రీ, లేకపోతే ప్యాషన్ తోటే కదా వాడు వాళ్ళ వైఫ్ అంటే ఇష్టం, వాడి వైఫ్ బయట వెళ్ళి మనం ఉందమ్మా అమ్మ నాన్నతో ఉండొద్దు అంటే వెళ్ళిపోతాడు కథం. అట్లా వాడికి వాడి ధర్మం గురించి ఆలోచించాడు, ఇది ధర్మం రా, ఇది నీ ధర్మం, మా మదర్ ఫాదర్ని చూడడం అనేది నీ ధర్మం, అది పట్టించుకోడు. వాడికి ఏది ఇష్టమో అది చేస్తాడు. కానీ వాడికి కొంచెం లోపల ఏదన్నా దయాగుణం ఉంటే డబ్బులు పంపిస్తాడు. ఎంజాయ్ మమ్మీ డాడీ, యూ కెన్ ఎంజాయ్, ఐల్ సెండ్ యూ మనీ, అట్లా ఇట్లా అట్లుంటది వాడికి. కానీ వాడికి ఏది ఇష్టం వాడు చేస్తాడు. ధర్మం పాటించాడు, ప్యూర్గా టోటల్ ధర్మం పాటించాడు వాడు, పార్షల్ ధర్మం పాటిస్తాడు. తమో గుణంలో ఉన్నోడు అసలు ధర్మం పాటించాడు, ఏం పాటించాడు వాడు, అంత డిఫరెంట్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఎట్లా అంటే, ఇప్పుడు మిల్క్, ప్యూర్ మిల్క్ ఈజ్ వెరీ ప్యూర్, అండ్ మనము దాంట్లో కొంచెం సవర్ యాడ్ చేస్తున్నాం. సవర్ అంటే
లైక్ టామరిండ్ యాడ్ చేసినాం అంటే చింతపండు యాడ్ చేస్తే ఏమవుతుంది, అది యోగట్ అవుతుంది, పెరుగు అయిపోతుంది. మనము పెరుగు కావాలనుకో, ఇప్పుడు మన ఇంట్లో యాక్చువల్గా వేరే పెరుగు వేస్తే కొంచెం పెరుగు వేస్తే పెరుగు అవుతుంది. బిఫోర్ డే మనం నైట్ తోడుగా కొంచెం ఇంత కొంచెం పెరుగేసి మూత పెడితే కదలకుండా అది నెక్స్ట్ డేకి పెరుగు అవుతుంది. కానీ నువ్వు అది పెరిగే కాకుండా నువ్వు ఏదైనా చింతపండు కొంచెం ఇంతంత చింతపండు దాంట్లో వేసేసి మనము మూత పెడితే కూడా పెరుగు అవుతుంది, తెలుసా? ఎప్పుడైనా మనకి పెరుగు ప్రీవియస్ డే పెరుగు లేకపోతే అట్లా కూడా చేయొచ్చు. సో ఏంటి ఇక్కడ ఏమవుతుంది, మిల్క్ ప్యూర్. సో అది దేంతో కాంటాక్ట్ అయింది, అది దేంతో టచ్ అయింది, సౌర్ తోటి టచ్ అయింది, అంటే చింతపండుతో టచ్ అయింది. టచ్ అవ్వగానే ఏమైపోయింది, దాని గుణం మారిపోయింది. అంటే దాని యాక్చువల్గా మిల్క్ టేస్ట్ వేరుంటుంది, దాని టేస్టే మారిపోయింది, డిఫరెంట్ అయిపోయింది అది, లైక్ టామరిన్. అలాగే ఎప్పుడైతే సోల్ ఉంటుంది కదా, సోల్ యాక్చువల్గా వెరీ ప్యూర్, అది యాక్చువల్గా ప్యూర్. కానీ దానికి కొంచెం మనసు ఇదైపోతుంది అనమాట, దాని లోపలికి ఏదో కొంచెం యాక్చువల్గా గోలోకంలో అందరం ఉంటాం అక్కడే. యాక్చువల్గా అక్కడ ఏంటి, అందరూ లవ్ ఫర్ కృష్ణకి లవ్ చేసే వాళ్ళే ఉంటారు అక్కడ. అయితే మనకి కొంచెం ఇండిపెండెన్స్ ఉంటుంది, అంటే మన ఫ్రీ విల్ ఉంటుంది అనమాట. అంటే నీ ఇష్టమైన, అంటే నీకు ఏది ఇష్టమైతే అది చేయొచ్చు, అంత కొంచెం ఒక లిమిట్ ఉంటుంది. సో మనం ఆ లిమిట్ ని మిస్యూజ్ చేస్తాం. ఇప్పుడు ఎట్లయితే మదర్ ఫాదర్ కొంచెం ఫ్రీ ఇస్తారు కదా, మమ్మీ నేను అక్కడికి వెళ్తానంటే మీ మమ్మీ డాడీ అడుగుతారు ఎక్కడికి ఏంటి అన్ని తెలుసుకొని ఓకే అంటే నువ్వు వెళ్ళొచ్చు. అట్లా అంటే నువ్వు నీకు కొంచెం ఫ్రీడమ్ ఉంటుంది. మొత్తం నిన్ను కట్టిపడేయారు కదా, చేతులు కాళ్ళు కట్టేసి నువ్వు ఇట్లనే ఉండాలి అట్లనే ఉండాలి అది ఇది అని ఏమనరు. సో నీకు కొంచెం ఫ్రీడమ్ ఇస్తారు. ఏంటి ఏంట్రా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అంటే అక్కడ బర్త్డే పార్టీ ఉంది మమ్మీ, మా ఫ్రెండ్ బర్త్డే పార్టీ అది ఇది అని చెప్తే అప్పుడు నీకు అన్ని తెలుసుకొని మమ్మీ డాడీ ఓకే మంచిదేలే అంటే అన్ని చూస్తారు, పేరెంట్స్ చూసి పంపిస్తారు. ఇన్ ద సేమ్ వే కృష్ణ కూడా అంతే. కృష్ణకి మనల్ని ఎక్కడికో పంపించాలని ఉండదు, ఆయన ఇంట్లోనే పెట్టుకోవాలని ఉంటుంది ఆయనకి. కానీ మనం ఏం చేస్తాము, కొంచెం మిస్యూజ్ చేస్తాం అనమాట. ఆయన ఇచ్చిన ఆ ఫ్రీడమ్ ఉంటుంది, కొంచెం ఫ్రీడమ్ ఇస్తాడు. సో ఆ ఫ్రీడమ్ తోటి మనం ఏం చేస్తాం, మనకి కొంచెం సర్వీస్ చేయడంలో కొంచెం తేడా వస్తుంది అనమాట. ఆయనకి సర్వీస్ చేయడంలో ఆయన మనకు కొన్ని ఆ పనులు అప్పచెప్తాడు కదా, ఆ పనులు సరిగ్గా చేయం. ఎందుకు అని అంటే మనకి కూడా ఇట్లా అనిపిస్తూ ఉంటది, కృష్ణ ఎంత చక్కగా చూడు అందరికి బాస్ లాగా అన్ని ఇట్లా అట్లా అట్లా ఏదో మనకి డిఫరెంట్ గా తోస్తుంది అనమాట. కొంచెం డిఫరెంట్ వచ్చింది అనుకో మన మనసులో, అప్పుడు ఏమైతుంది మనకి కూడా సెల్ఫ్ ఎంజాయ్ చేయాలి మంచిగా, నేను కూడా గ్రేట్ గా అట్లా అట్లా అంటే ఫీలింగ్ వచ్చినప్పుడు ఏమైతుంది, మనము లస్ట్ లోకి పడిపోతాం. అప్పుడు మనం లస్ట్ కిందికి వస్తాం అనమాట. అప్పుడు ఏమైతుంది, ఆ లవ్ ఆఫ్ కృష్ణ ఏమైతుంది, స్ట్రాంగ్ ఉంటది అక్కడ గోలోకంలో, స్ట్రాంగ్ ఉంటది కృష్ణ మీద లవ్. అది ఏమవుతుంది, స్ట్రాంగ్ లస్ట్లోకి మారిపోతుంది. స్ట్రాంగ్ లస్ట్ ఎందుకంటే మనం కొంచెం డిజైర్ పెరిగింది అనమాట. డిజైర్ పెరిగింది ఎందుకు డిజైర్ పెరిగింది, మనకి కోరిక. డిజైర్ అంటే కోరిక. ఎందుకు కోరిక పెరిగింది, మనం కొంచెం మెటీరియల్ కి చేంజ్ అయ్యామన్నమాట. మన మనస్సు మెటీరియల్ లోకి చేంజ్ అయింది. లైక్ మెటీరియల్ చేంజ్ అవ్వడం అంటే మనం ఏదో ఇష్టపడుతున్నాం అనమాట డిఫరెంట్ గా. అప్పుడు డిఫరెంట్ గా మనం ఇష్టపడుతున్నామని అంటే అప్పుడు కృష్ణ ఏం చేస్తాడు, ఓకే నీకు చాలా ఇష్టంగా ఉంది కదా, నీకు ఇలా ఉండాలి, నువ్వు ఏదో ప్రూవ్ చేయాలని నీకు చాలా అనిపిస్తుంది కదా, ఓకే నీకు ఒక జైలు ఉంది, సో అందులో ఉండు, నువ్వు ప్రూవ్ చేసుకో, నీకంటూ ఒక లోకం ఉంది, నీ లస్ట్ అక్కడ నువ్వు ఏదైతే లస్ట్ ఉందో నీకు అక్కడ నువ్వు సాటిస్ఫై చేసుకో అనేసి ఆ వరల్డ్ లో పెడతాడు. సో ఆ వరల్డ్ లో పెట్టాక మనం అంతా ఇంప్యూర్ ఉండము, సారీ మనం చాలా ఇంప్యూర్ ఉండము, కొంచెం ఇంప్యూర్ అవుతాం ఎక్కడ గోలోకంలో లిటిల్ ఇంప్యూర్ అయినప్పుడు ఇక్కడ ఉంటాము, ఇక్కడికి వచ్చేస్తాము. వచ్చినాక వెన్ వి టచ్ దిస్ ల్యాండ్, ఎక్కడైతే ఈ మెటీరియల్ వరల్డ్ లో ఈ ఎర్త్ పైకి రాగానే, అంటే ఒక పాపలాగో బాబులాగా పుడతాం కదా,
అట్లా పుట్టగానే ఇంకా మెల్లిమెల్లిగా మనకి కోరికలు స్టార్ట్ అవుతాయి. చిన్నప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి ఇంకా కోరికలు. నాకు అట్లా ఇట్లా అది ఇది ఇంకా స్టార్ట్ అవుతాయి. స్టార్ట్ అయిపోయాక ఇప్పుడు నీ కోరిక తీరలేదు, మీ మమ్మీ డాడీ కోరిక తీర్చలేదు. ఇప్పుడు వాడికి ఏదో, నేను ఒక చిన్నప్పుడు చూశాను, మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు, ఆ, మేము అప్పుడు ఎంత ఏజ్ ఉండే, నేను 8th క్లాస్, మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు సంథింగ్ లైక్ 6th క్లాస్ అట్లా ఉండే. సో వాడేం చేశాడు, వాడికి సినిమాలు చూసి పిచ్చెక్కిందనమాట వాడికి. వాడు కూడా హీరో అయిపోతా, నేను కూడా వెళ్ళేసి ఇంకా అట్లా అయిపోతా అనేసి వాడు ఏం చేశాడు, ఆమ్, ఎక్కడ ఈ సినీ ఫీల్డ్ ఎక్కడ ఉంటుందని తెలుసుకొని ఆమ్, డబ్బులు ఇంట్లోకి వెళ్ళి దొంగతనం చేసి, ఆ, అప్పుడు ట్రైన్స్ ఉండే కదా, ట్రైన్ ఎక్కి వెళ్ళిపోయాడు. ఎవరినో అడిగాడు, మెద్రాస్ వెళ్ళేది ఏదో ఎట్లెట్లనో తెలుసుకున్నాడు వాడు, ఇంకా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఇంకా వాడు ఎన్ని అంటే వాడి కోరిక అది, అక్కడికి వెళ్ళాలి, ఏదైనా చెయ్యాలి అని. ఇంకా వాడికి వెళ్ళాక వాడికి చిన్నపిల్లోడు కదా, ఇంకా వాడికి అక్కడ వెళ్ళాక ఏదో సంథింగ్ అన్ని, మనీ ఎన్ని రోజులు ఉంటది, వాడు దొంగతనం చేశాడు మనీ కరెక్టే, కానీ ఆ మనీ ఎన్ని రోజులు ఉంటది వాడి చేతిలో. ఆ దొంగలు కూడా ఎత్తుకపోయారు, వాడి డ్రాప్ చేసేసారు. చిన్నపిల్లోడు కదా, ఎవరో చూసారు, వాడికి పాపం డబ్బులు తీసి లెక్క పెట్టి ఇవ్వడంలో ఎవరో చూస్తారు కదా, వీడు ఒక్కడే ఉన్నాడు, ఆ మంచిగా వీడి దగ్గర డబ్బులు ఉన్నాయిరా అనేసి పాపం వాడి దగ్గర డబ్బులన్నీ తీసేస్తున్నారు. ఇంకా వాడికి ఏం చేయాలో తెలియక అక్కడ పాపం ఆ రైల్వే స్టేషన్ లో ఇంకా వాళ్ళకి చెప్తున్నాడంట అందరికి, నేను ఇక్కడ ఉంటా అక్కడ ఉంటా, మాది వేరే, ఈ మా మాది అక్కడ ఉంటది ఊరు, అదేదో చెప్తున్నాడంట. చెప్తున్నా గాని కూడా వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళ మద్రాస్ భాష, వీడిదేమో తెలుగు. ఆ ఇంకా పాపం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాడు. ఆ, ఏమైంది, ఒక 4-5 డేస్ అనుకుంటా అయింది. ఇంకా అందరు వెతుకుతారు కదా, వెతుకుతూ వెతుకుతూ ఉంటే ఆఖరికి దొరికాడు. అంటే కోరిక ఏం చేస్తుంది, ఆ వాడు ఆ ఈ కోరికతోటి వాడికి, వాడు ఇంటికి వచ్చినాక కూడా వాడికి ఇష్టం లేదు, నేను వెళ్ళి సినిమాలలో జాయిన్ అవుతానే అనే అంటున్నాడు ఊరికే. సో అది యాంగర్లోకి మారుతుంది అనమాట. ఇప్పుడు నీ కోరిక తీరలేదనుకో, పిచ్చి కోపం వస్తుంది నీకు. ఇప్పుడు మీ మమ్మీ డాడీ ఏదన్నా అడుగుతారు, నువ్వు వాళ్ళు చేయలేదనుకో, ఏదో సమ్ ప్రాబ్లం ఉంటుంది, చేయలేరు, అది నువ్వు అడిగింది ఇవ్వలేరు అనుకో, నీకు పిచ్చి కోపం వస్తుంది. అప్పుడు ఈ కోపమే నిన్ను ఒక ఇల్యూజన్లో పెడుతుంది. ఇల్యూజన్లో అంటే మొన్న ఒక న్యూస్లో చూశాను, ఏంటి, ఆమె ఒక ఏది 10th క్లాస్ ఆర్ 11th క్లాస్, ఐ డోంట్ రిమెంబర్, ఇంటర్ అనుకుంటా. ఆమె ఎవరినో ప్రేమించింది, ఎవరినో ప్రేమించి అది వాళ్ళ మదర్ వద్దని చెప్పింది, అట్లా తప్పు, అది చేయొద్దు అట్లా, నువ్వు ఇంత చిన్న వయసులో నీకు జాబ్ వచ్చి నువ్వు మంచి సెటిల్ అయ్యాక సరే అప్పుడంటే నేను నీకు పెళ్లి చేయొచ్చు, కానీ ఈ ఏజ్ కాదు నీకు, అది చెప్పింది. చెప్తే ఆమె ఏం చేసింది, వాళ్ళ ఆయన ఆయన బాయ్ ఫ్రెండ్ అండ్ గర్ల్ ఫ్రెండ్ ఇద్దరు కలిసి వాళ్ళ చెల్లె ముందే వాళ్ళ మదర్ పూజ చేస్తుంటే చంపేశారు. అంటే ఎంత, ఆమె వద్దన్నదన్న కోపంతో అంత స్టెప్ తీసుకున్నారు, అంత స్టెప్. ఒక కన్న తల్లి, ఆమె ఎంత ఎంత ప్రేమిస్తుంది బిడ్డని, చూసుకోలే, ఆ ప్రేమ కూడా గుర్తురాలే, ఆ కథ చంపేసింది. సో దీనివల్ల ఏమైంది, పోలీసులు అంతా ఇన్వెస్టిగేషన్ చేసి ఆ తర్వాత ఏమైంది, హెల్కి వెళ్ళిపోయింది. హెల్ అంటే మనం ఉన్నదే జైలు రా అంటే ఇంకొక జైల్లో కూర్చుందాం ఇప్పుడు. సో జైలుకి వెళ్ళింది. అది హెల్ ఎలా ఉంటది నీకు తెలియదు ఇంకా అక్కడ. ఆ అంత దారుణంగా చూస్తారు, కొడతారు, పిచ్చి పిచ్చి మాటలు అంటారు, ఫుడ్ సరిగ్గా ఉండదు. ఆ ఇక వద్దులే. సో ఇట్లాంటి అంటే ఏమైంది, యాంగర్ ఫస్ట్ వచ్చింది నీకు. ఫస్ట్ ఏంటి, డిజైర్ తీర్చుకోవడానికి నువ్వు ట్రై చేస్తావు, అది డిజైర్ కనుక తీరలేదనుకో, నెక్స్ట్ వచ్చేది నీకు యాంగర్. యాంగర్ వచ్చిన తర్వాత నీకు ఏమైంది, ఆ యాంగర్ నీకు కోపంతో ఇల్యూజన్లోకి మారిపోతావు. ఇల్యూజన్ అంటే మాయ. మాయతోటి నువ్వేం చేస్తావు, కమ్ముతుంది అనమాట, మాయ కమ్మేస్తుంది నీ మైండ్. నువ్వేంటో మర్చిపోతావు, యాక్చువల్గా యు ఆర్ అ హ్యూమన్ బీయింగ్ అని మర్చిపోతావు, యూ బిహేవ్ లైక్ ఏ యానిమల్. యానిమల్ ఏం చేస్తుంది, దానికి తెలీదు ఏం చేస్తుందో, చంపేస్తుంది ఎదుటిన్నోళ్ళని. సో అట్లా అట్లాంటి హెల్కి వెళ్తావు. సో ఒకవేళ
నీ ఒకవేళ వాళ్ళ మదర్ ఓకే సరే ఇంత చిన్నప్పుడు నీకు పెళ్లి చేయడం అనేది కరెక్ట్ కాదు అనేసి ఏదో ఒకటి చెప్తే ఏమవుతుంది, గ్రీడీలోకి వెళ్ళిపోతారు. ఇంకా అప్పుడు ఇంకా కొన్ని రోజులు తిరిగేసి వీడొద్దులే, ఇంకొకడు ఉంటాడు వాడితో తిరుగుదాము, వాడు కరెక్ట్ ఏమో ఇట్లా. లేదంటే ఫుడ్, నేను ఒక ఫుడ్ ఎగ్జాంపుల్ చెప్పాను చక్కగా మీకు ఇంతకు ముందు కూడా. ఏదో ఉండే, ఎనీవన్ కెన్ రిమెంబర్ దట్ వన్? ఫుడ్ మీద ఐస్ ఇంకొకటి. క్రీమ్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఐస్ క్రీమ్ మీద మీకు చెప్పాను. ఐస్ క్రీమ్ తింటూ మాతాజీ, ఉంటాడు. కేక్ మాతాజీ. కేక్ కూడా చెప్పానా? ఐ డోంట్ రిమెంబర్. సో మేబీ అట్లా డిఫరెంట్ ఫ్లేవర్స్ తెచ్చుకుంటావు, తింటూ ఉంటావు, ఇంకా గ్రీడీ పెరుగుతూ ఉంటది, నీ కొలెస్ట్రాల్ పెరుగుతూ ఉంటది. అది కూడా నీకు లాసే కదా, నీ హెల్త్ ఖరాబ్ అయిపోతుంది. అది నీకు తెలియదు. సో ఆ గ్రీడీనెస్ తోటి కూడా నీకు ప్రాబ్లమ్స్ వస్తాయి. దాంతో ఏమవుతుంది, యు లూజ్. నువ్వు ఒక గేమ్ లాగా ఆడాలి. కృష్ణ ఇక్కడికి వచ్చినప్పుడు ఒక గేమ్ లాగా ఆడాడు, అంటే తెలివిగా ఆడాడు. ఎంత తెలివిగా ఆడాడు అంటే ఆయన పని ఏంటి, ప్రిస్క్రైబ్ డ్యూటీస్ ఏంటి, యాజ్ ఏ క్షత్రియ ఏం చేయాలి, ఆయన ఆయన ఏం చేశాడు, ఒక రాజులాగా ఎలా ఉన్నాడు, అన్నీ. సో ఎలా ఉండాలో అలా చేసుకుంటూ వచ్చాడు. సో నువ్వు ఒక గేమ్ లాగా తీసుకోవాలి ప్రతిదీ కూడా. ఏది మన బాధలు పడుతూ సుఖ దుఃఖాలలో అయ్యో ఎందుకు ఇట్లా వస్తున్నాయి అని బాధపడలే. గేమ్ లాగా తీసుకున్నాడు ప్రతిదీ. అలాగే మనం కూడా అలాగే ఉండాలి, ప్రతిదీ ఒక గేమ్ లాగా చూస్తూ ఆడుతూ వెళ్తూ ఉండాలి. నీట్గా ఆడాలి, నీట్గా ఉండాలి. అయితే వేదాస్ కూడా, వేదాస్లో ఈ లస్ట్ని ఎలా కంపేర్ చేస్తారంటే ఒక ఫైర్ లాగా కంపేర్ చేస్తారు, ఒక ఫైర్ లాగా. అంతే కదా, రజోగుణం వాళ్ళు కొంచెం ఫైర్ ఉంటారు వాళ్ళు కొంచెం. అలాగే లస్ట్ని ఫైర్తో కంపేర్ చేస్తారు. ఇప్పుడు నువ్వు ఫైర్లో కొంచెం గీ వేసావనికి ఏమవుతుంది, ఇంకా మండుతుంది, అది ఇంకా ఇంటెన్సివ్ ఎక్కువ అవుతుంది, చాలా ఎక్కువ మంట వస్తుంది. సో అలాగే నీ గ్రీడ్ కూడా నీకు సాటిస్ఫై అయినా కొద్దీ, లస్ట్ సాటిస్ఫై అయినా కొద్దీ ఇంకా గ్రీడీనెస్ పెరుగుతూ ఉంటుంది అనమాట. ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా అందులో డబ్బులు వచ్చినాయి రానంటే ఈ డబ్బులు తీసుకుపోయి ఇంకొక దాంట్లో దేంట్లోనే పెడతాడు, అట్లా డబ్బులు రావాలి, ఇట్లా డబ్బులు రావాలి. ఈ డబ్బులన్నీ లాస్ట్కి ఏం లేదు, ఎందుకు పనికిరాదు. సో అలా వాడు అంత గ్రీడీనెస్ పెంచుకుంటూ ఉంటాడు. సో అప్పుడు ఏమవుతుంది, గ్రీడీనెస్ పెరిగినప్పుడు ఈ బర్త్ డెత్ సైకిల్ ఉంటుంది కదా, అందులోనే ఉంటాడు. ఈ ఈ భూమి మీదనే ఉంటాడు వాడు, ఈ జైలు నుంచి విడుదల కాడు వాడు. ఇంకంతే, ఇక్కడే సస్తాడు పుడతాడు, సస్తాడు పుడతాడు, మళ్ళీ ఏవేవో జన్మలు ఎత్తుతూ ఉంటాడు. సో యాక్చువల్గా ఈ వరల్డ్ ఎందుకు క్రియేట్ అయింది, ఇది ఒక జైలు. వాడికి కొంచెం ఏదో రాంగ్ వచ్చింది, సర్వీస్ టు లార్డ్కి సర్వీస్ చేయడంలో ఏదో రాంగ్ థింకింగ్ వస్తే, సరేరా నీకు ఏదో కొంచెం ప్రాబ్లం ఉంది, నువ్వు ఇందులో ఉండు. ఎప్పుడైతే నువ్వు నన్ను మళ్ళీ తలుచుకుంటావో, మళ్ళీ నీకు ఆ రూట్ మ్యాప్ దొరుకుతుంది అని ఇక్కడ పెడతాడనమాట. ఆ రూట్ మ్యాప్ అంతా దేంట్లో ఉంది, వేదాస్లో ఉంది అంతా. సో మాయాదేవి అట్లా పట్టుకుందంటే వదిలిపెట్టదు, అంత ఈజీ కాదు మాయాదేవి, అంత గట్టిగా పట్టుకుంటుంది అనమాట. సో ఎప్పుడు మాయాదేవి విన్ అవ్వాలనే చూస్తూ ఉంటుంది, నేనే గెలవాలి అని. అయితే ఈ సైకిల్ని బ్రేక్ చేయాలంటే ఎట్లా అనంటే, ఎవడన్నా కృష్ణ డివోటీ, ఇప్పుడు ముకుంద ప్రియ కృష్ణ డివోటీ మొన్న చెప్పింది నాకు ఏంటంటే, నేను మా ఫ్రెండ్కి చెప్పాను చాంటింగ్ చెయ్యి అని, ఆమె కూడా స్టార్ట్ చేసింది మాతాజీ అని చెప్పింది. సో దట్ ఈస్ ద వే. అలాగే నువ్వు ఎప్పుడైతే ఒక డివోటీ, నీ ఫ్రెండ్ సర్కిల్లో ఒక డివోటీ ఉంటే చాలు, మాయ స్లోగా రిలీజ్ చేసేస్తుంది. ఇంకా అది తప్ప ఏం చేయలేదు పాపం, మాయ పట్టుకోదిగా. ఓకే, కృష్ణ డివోటీస్ అంటే మాయాదేవికి ఇంకా, ఎందుకంటే మాయాదేవి ఎవరో కాదు కదా, కృష్ణ వెనకాల ఉంటుంది, చాలా ఇదిగా చూస్తూ ఉంటుంది. సో లైక్ మా ఫ్రెండ్ చాలా పెద్ద కృష్ణ డివోటీ, ఎప్పుడు ఇట్లా నామం వేసుకుని ఇట్లా వస్తూ ఉంటుంది. సో తనతో ఫ్రెండ్ చేస్తే కొంచెం గ్రీడీగానే ఉంటుంది, తను గ్రీడీగానే ఉంటుంది, ఇంకా క్లీన్ అవ్వలే అమ్మ హార్ట్. ఇట్ టేక్స్ టైం. మేబీ చాంటింగ్ సరిగ్గా, మేబీ చాంటింగ్ అనేది కరెక్ట్గా చేయట్లే, ఇంకా చాంటింగ్ మంచిగా చేయాలి.
గ్రీడీగా అంటే ఎందులో ఎట్లా గ్రీడీ అనిపించింది నాకు? ఎందుకు గ్రీడీ అనిపించింది? ఒక్కరితోనే మాట్లా మాట్లాడేది, నన్ను చూస్తే ఇట్లా చూసేది. ఓకే ఓకే మేబీ యూజువల్గా కృష్ణ డివోటీస్ ఎక్కువ మాట్లాడరు. ఆ, అది తప్పుగా అర్థం చేసుకోవద్దు. నిన్ను చూసి వేరేలాగా మాట్లాడుతుంది అంటే ఆమె మనసులో ఏముందో మంచిగా ఫ్రీగా నువ్వు వెళ్ళేసి మాట్లాడి ఫ్రెండ్షిప్ చేసుకో, ఏం కాదు. దే విల్ బి ఫైన్, ఇట్ విల్ బి ఫైన్. మనం తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఓకే, అంత పెద్ద సమస్య కాదు ఇది. సో యూ హ్యావ్ టు సాల్వ్. మాతాజీ, నా ఫ్రెండ్స్ ఎవరు చెప్పినా వినను మాతాజీ. నువ్వు ఎందుకు అది జాయిన్ అవుతున్నావు, వచ్చి మనతో ఆడుకోవచ్చు కదా అంటారు మాతాజీ. ఎన్నిసార్లు చెప్పినా వినను మాతాజీ. అది వినర్రా, అది అంత ఈజీ కాదు. నేను చెప్తున్నాను కదా, అంత ఈజీగా ఎవ్వరు కూడా ఈ కృష్ణ కాన్షియస్ లోకి రారు అంత ఈజీగా. కానీ వాళ్ళకి ఎప్పుడో ఒకప్పుడు రియలైజ్ అవుతారు. ఆ, అరే నాకు బట్ ఇప్పుడు కొంచెం పెద్దగా అయ్యాక వాళ్ళు నిన్ను గుర్తు చేసుకుంటారు. చూడు, మాకు ఆహ్లాద్ అని ఒక ఫ్రెండ్ ఉండే, వాడు చాలా కృష్ణ డివోటీ ఉండే. ఆ, అసలు మేమే పిచ్చోళ్ళము, ఇందులో పడిపోయాము అని వాళ్ళు ఎప్పుడైనా గుర్తు చేసుకుంటారు నేను. అది డెఫినెట్. సో మా ఎప్పుడైతే కృష్ణ డివోటీ వచ్చి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బయట మన రోడ్స్ మీద మన మన ఆ, ప్రభుజీస్ అమ్ముతూ ఉంటారు బుక్స్, భగవద్గీత బుక్స్ అవి ఇవి. సో వాళ్ళు వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు, ఈ బుక్ చదవండి, ఇట్లా దీంట్లో ఇట్లా ఉంది, కృష్ణ ఇట్లా చెప్పాడు, అది ఇది అని అన్ని చెప్తూ ఉంటారు. ఎప్పుడైతే వాళ్ళు ఓకే ఇదేదో బాగుంది ఒకసారి తీసుకెళ్దాం, వాడు ఎప్పుడైతే ఈ బుక్ ని ఇంటికి తీసుకెళ్తాడో చేంజెస్ గ్యారంటీ వస్తాయి. ఎగ్జాంపుల్ నేనే, నాకు నా మ్యారేజ్ రిసెప్షన్ లో మా తాతగారు పెద్ద కృష్ణ డివోటీ. మా తాతగారు నాకు ఆ భగవద్గీత, ప్రభుపాద్ వారి భగవద్గీత నాకు గిఫ్ట్ గా ఇచ్చారు. యాక్చువల్గా మా తాతగారి వల్ల తమ్ముడు ఆయన, ఓన్ తాతగారు కాదు. ఆయన ప్యూర్ బ్యాచులర్ ఆయన యాక్చువల్గా. అయితే ఆయన నాకు ఈ బుక్ ఇస్తే నేను ఇది మామూలుగా ఇది అప్పుడు నాకు పెద్ద ఇది అంత ఇది లేకుండే, ఏంటి ఈ బుక్ అనేసి సరేలే అనేసి. అది నేను తైవాన్ వెళ్ళాను కదా, ఇక్కడ ఉండలే. నేను 2000లో తైవాన్ వెళ్ళిపోయాను. అది వేరే కంట్రీ, స్మాల్ ఐలాండ్. అక్కడ నేను నియర్లీ 12 ఇయర్స్ ఉన్నాను కదా. అక్కడ 12 ఇయర్స్ నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా సాఫ్ట్వేర్ దాంట్లో పనిచేశాను. సో అక్కడ చేసినప్పుడు కూడా నాకు ఈ కృష్ణ ఇవి ఐస్కాన్ ఉండే అక్కడ వెళ్ళేదాన్ని, కూర్చునేదాన్ని, వినేదాన్ని. కానీ నేను అంత అట్రాక్ట్ అవ్వలే. ఏదో చూసేసి ఏదైనా కొనుక్కొని, అంటే ఎప్పుడు మనీ మైండెడ్ ఉండే అప్పుడు కొంచెం. మనీ ఎట్లా సంపాదించాలి ఇదే ఉండే థాట్స్ అన్ని, ఏం చేయాలి ఎట్లా చేయాలి ఇట్లాంటివే ఉండే. సో అయిపోయింది. అది అయిపోయిన తర్వాత నేను ఎప్పుడైతే ఇండియాకి వచ్చిన తర్వాత మా నాకు 3 brothers లో సెకండ్ బ్రదర్ చనిపోయాక ఐ వాజ్ థింకింగ్, ఎందుకు మనిషి అప్పుడు క్వశ్చన్ స్టార్ట్ అయింది. ఎందుకు మనిషి చనిపోతే ఏంటి, ఎక్కడికి వెళ్తాడు, మనిషి పడుకొనే ఉన్నాడు కదా, అది ఎక్కడికి వెళ్ళాడు ఆయన, ఇట్లాంటి అన్ని థాట్స్ స్టార్ట్ అయ్యాయి. స్టార్ట్ అయ్యాక ఒకరోజు టీవీలో చెప్తున్నాడు ఒక ఆయన, భగవద్గీత చదవండి మీకు అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్స్ దొరుకుతాయి, అది ఇది చెప్తున్నాడు. నాకు అప్పుడు మా తాతకు గుర్తొచ్చింది, అరే నాకు భగవద్గీత ఉంది కదా, నేనెందుకు చదవట్లే అనేసి. అప్పుడు నేను అటక పైన లోపల పడేసిన ఒక ట్రంక్ పెట్టెలో దాన్ని తీసి ఐ స్టార్టెడ్ రీడింగ్. అప్పుడు నాకు అరే ఎంత మంచి ఎక్స్ప్లెనేషన్, ప్రభుపాదకి నేను పెద్ద ఫ్యాన్ అయిపోయా. ఇంకప్పుడు ఇక్కడ ఇస్కాన్ ఉంది అని వెళ్ళేసి నేను జాయిన్ అయిపోయా. దిస్ హ్యాపెండ్ ఇన్ 2018-19 లైక్ దట్. ఆ టైంలో 18 అనుకుంటా. సో దట్ ఈస్ వాట్, నువ్వు ఒక్క భగవద్గీత బుక్, దిస్ ఇస్ వన్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టెల్లింగ్. ఐఎమ్ నాట్ సెయింగ్ ఐఎమ్ టూ గ్రేట్ ఆర్ లైక్ దట్. నేను చెప్పేది ఒక్క గీతా బుక్ మన ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చాక ఎప్పుడో ఒకసారి నీ ఫ్యామిలీ మెంబర్స్, నువ్వే కాదు నీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో ఒకరు చదువుతారు. బుక్ కొనుక్కొని పెట్టుకోవాలి అంతే, వాళ్ళని బుక్ కొనేటట్టు చేయాలి. ఆ బుక్ వచ్చిందా అంటే సమ్ డే అదే రూట్ చూపెడుతుంది. కృష్ణ ఉన్నట్టే ఆ గ్రంథ రూపంలో కృష్ణ వచ్చేస్తాడు ఇంటికి, వచ్చేసి ఎప్పుడో అప్పుడు వాళ్ళ మనసు మార్చేస్తాడు. సో అదే అన్నమాట, భక్తి యోగం చాలా ఫాస్ట్ కదా, జెట్ స్పీడ్ లాగా వెళ్ళిపోతుంది కదా భక్తి యోగా. సో అందుకోసమే భక్తి యోగంలోకి వస్తే బెటర్.
కర్మకాండ ప్రాసెస్ మీకు తెలుసు. ఆ పూజ ఈ పూజ ఈ పూజ ఆ పూజ ఈ రిస్ట్రిక్షన్స్ అన్ని పెడతారు కదా. ఈ రిస్ట్రిక్షన్స్ తోటి మెల్లగా భక్తి పెరుగుతుంది. అన్ని ప్రిస్క్రైబ్ డ్యూటీస్ చేస్తూ మెల్లిమెల్లిగా నువ్వు భక్తి పెంచుకుంటావు. సో అది కొంచెం స్లో ప్రాసెస్. కానీ భక్తిలోకి వచ్చావంటే జెట్ స్పీడ్, టాటా బై బై మాతాజీ చెప్పేసి. ఆ కర్మయోగం చేస్తే ఆ దానికి సరైన వస్తువులు కొనుక్కోవడానికి డబ్బులు పోతాయి మాతాజీ. కానీ భక్తి యోగం చేస్తే డబ్బులు కూడా సేవ్ అవుతాయి మాతాజీ. మనం ఓన్లీ చాంటింగ్ చేయంగా వెళ్ళిపోతాం. అవునవును, అవును, కరెక్ట్. ఓకే, రిస్ట్రిక్షన్స్ అవన్నీ ఉంటాయి అందులో. నీ సెల్ఫ్ ఎంజాయ్మెంట్ కోసం కొన్ని రిస్ట్రిక్షన్స్ పెడతారు అట్లా. సరే, అవన్నీ మనకి ఇప్పుడు ఎందుకని పక్కన పెట్టేసే. ఈ ఎవరైతే నేను అది చెయ్య ఇది చెయ్య అంటారు చూసినావా, యాక్చువల్లీ నేను అది ఫాలో అవ్వను, నేను ఇది ఫాలో అవ్వా, ఏంది కృష్ణ ఏంది ఇట్లా ఏంటి అట్లా చాలా డిఫరెంట్గా మాట్లాడతారు కొందరు. వాళ్ళు మాత్రం టిల్ ద ఎండ్ ఆఫ్ యుగాంతం ఎండింగ్ వరకు ఉంటారు. చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి యుగాంతం ఎండింగ్ లో. ఎట్లా అంటే అసలు 20 ఇయర్స్ వచ్చిందంటే మనిషి చనిపోతాడు. ఇంకా అసలు లేడీస్ ది ప్రాబ్లం చాలా ఉంటాయి, లేడీస్ కి కూడా. ఇంకా అసలు చాలా ఉంటాయి, అసలు అబ్బో చెప్పొద్దు. సో అందుకోసం మనము అన్ని అన్ని యుగాలు అంటే అంతవరకు యుగాంతం వరకు ఉండకుండా మనం చక్కగా భక్తి చేసుకొని వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి. ఈ ఎర్త్ని టాటా గుడ్ బై చెప్పేసేయాలి మనం. చెప్పేసి మనం గోలోకానికి వెళ్ళిపోవాలి అని అంటే మంచిగా బుక్స్ అన్ని పెట్టుకోవాలి, ఇట్లాంటి స్పిరిచువల్ బుక్స్. అప్పుడప్పుడు అంటే డబ్బు సంపాదించేద్దామేమో అని అంటే సంపాదించండి, డబ్బు సంపాదించండి, ఒక పక్కకు స్పిరిచువల్ లైన్ లో వెళ్తూ ఉండండి, ధార్మికంగా ఉండండి. ఆ అన్ని అవే వచ్చేస్తాయి. కృష్ణ మీ మీ మొత్తం ఫుడ్కి మీ పిల్లలకి ఫుడ్కి ఎవ్వరికి కూడా అన్ని ఆయననే చూసుకుంటాడు. ఓకే, ఈ మాయాదేవి పట్టుకుందంటే వదిలిపెట్టదు, అందుకోసం జాగ్రత్తగా ఉండాలి. సో అంటే మీకు ఇప్పుడు అర్థమైంది కదా, ఫ్రెండ్షిప్ తోటే మన జీవితాలు మారిపోతాయి. ఫ్రెండ్షిప్, మన చుట్టూ ఉన్న వాళ్ళు భక్తులై ఉండాలి. భక్తులు కాని వాళ్ళు వచ్చిండ్రా మిమ్మల్ని లాగుతూ ఉంటారు. అరే ఎందుకు రా పోయి వింటావు, పిచ్చోడివా ముసలోడివా, వచ్చి ఇక్కడ ఆడుకుందావురా అని అంటారు. నీకు అప్పుడు అనిపిస్తుంది, అవును కదా నేను ముసలోడిని కాదు కదా, మంచిగా ఆడుకుందాం పదా అనేసి వెళ్ళిపోతాం. సో ఎప్పుడైతే భక్తి స్టార్ట్ అయిందో నీ క్వశ్చన్ జిజ్ఞాస స్టార్ట్ అవుతుంది అనమాట. అదేంటి ఇప్పుడు మీరు అడుగుతున్నారు క్వశ్చన్స్, వెరీ నైస్. అట్లాంటి క్వశ్చనర్స్ అన్ని స్టార్ట్ అవుతూ ఉంటాయి, అన్ని తెలుసుకుంటూ ఉంటారు. వెన్ యూ స్టార్ట్ లెర్నింగ్, వెన్ యూ స్టార్ట్ ఆస్కింగ్ అండ్ లెర్నింగ్ దెమ్, మీరు మంచి స్పిరిచువల్ లైన్ లో చక్కగా ఉన్నారనమాట. మాతాజీ మళ్ళీ ఆడుకునే తప్ప మాతాజీ? ఎవరన్నా ఆడుకోవద్దని? ఆడుకోవచ్చు, కానీ ఊరికే ఆ సెల్ ఫోన్లు చూస్తూ ఆడుకోకూడదు. ఆడుకో, ఎక్సర్సైజ్, వెరీ వెరీ గుడ్ ఎక్సర్సైజ్. ఐఎమ్ నాట్ సేయింగ్ యూ నాట్ టు ప్లే. కృష్ణ ఎట్లా ఆడుకునేవాడు అట్లా ఆడుకోండి, ఆడుకోవద్దు అనట్లే. కానీ వాళ్ళు నిన్ను ఇలా చెప్తారనమాట. ఎలా చెప్తారు, అరే భగవద్గీత వింటావు నువ్వు ముసలోడివా అట్లా ఇట్లా అంటారు. అట్లా అది రాంగ్. అట్లాంటి వర్డ్స్ రాంగ్. ఆడుకోవాలి. ఎవరు ఆడుకోవద్దు అంటున్నారు? యూ హ్యావ్ టు ప్లే లైక్ హౌ కృష్ణ ప్లేడ్. అబ్బో సూపర్ ఆటలు ఆడేవాడు. మనం చెప్పుకుందాం, ఇంకా టైం ఉంది కదా, ఇంకా చాలా ఉన్నాయి చాప్టర్స్, అందుకే నేను ఏం అనట్లేదు. ఇంకోటి మహామంత్ర ఈజ్ వెరీ వెరీ యూస్ఫుల్. నువ్వు ఎప్పుడైతే మహామంత్రం చెప్తూ ఉంటావో కృష్ణ స్వయం వచ్చేస్తాడు, స్వయం కృష్ణనే వస్తాడు, వచ్చి నీ హార్ట్ ని క్లీన్ చేస్తూ ఉంటాడు, మంచి ప్యూరిఫై చేస్తూ ఉంటాడు. అప్పుడు నువ్వు టోటల్ ఏమవుతుంది, నువ్వు ఫస్ట్ ఏముండే, ఫస్ట్ నీ స్టేజ్ లవ్ ఫర్ కృష్ణ ఉండే, తర్వాత లవ్ ఫర్ లస్ట్ అయిపోయింది, లవ్ ఫర్ లస్ట్ అయింది. తర్వాత ఈ లస్ట్ లో పడి నువ్వు కొట్టుమిట్టాడి కొన్ని జన్మలు ఎత్తుతావు. జన్మలు ఎత్తినాక ఎవరో ఒక ప్యూర్ డివోటీ వచ్చాక ఏమైపోతుంది, మళ్ళీ టర్న్ అయింది లవ్ ఫర్ కృష్ణ. లవ్ ఫర్ లస్ట్ నుంచి మళ్ళీ ఎట్లా టర్న్ అయింది, లవ్ ఫర్ కృష్ణ. లైక్ హనుమాన్ ఏం చేశాడు, రామ ఏం చెప్తాడు, ఎల్లు నా సందేశం ని తీసుకెళ్ళి సీతమ్మ వారికి ఇవ్వు అని ఒక మెసేజ్ పంపిస్తే ఆయన వెళ్తాడు. వెళ్ళేసి అక్కడ ఆయనని బంధిస్తారు, తోకకు మంట అంటిస్తే ఆయన ఏం చేస్తాడు, మొత్తం లంకంతా కాల్ చేస్తాడు. అంటే యాంగర్ కూడా స్పిరిచువల్ అయిపోతుంది ఆయనది. యాంగర్ ఆల్సో విల్ బికమ్ అంటే నువ్వు ఎప్పుడైతే దేవుడి కోసం చేస్తే స్పిరిచువల్ అయిపోతుంది. నువ్వు ఎవరైనా ఏమన్నా అన్నారనుకో, కృష్ణనన్నా లేకపోతే ఇంకేదన్నా అట్లా ఇట్లా అంటే నువ్వు అనొచ్చు, అప్పుడు నీకు యాంగర్ రావచ్చు.
ఏంటి కృష్ణ అని అంటున్నావు, దట్ ఈస్ టూ రాంగ్, నీకే మంచిది కాదు. అట్లా అట్లా అంటారా? భగవంతుడు ఎవరు ఆయన? ఆయన ప్రాపర్టీ అంతా నువ్వు ఉండేది, నువ్వు అట్లా అంటావు. అది అట్లా నీ యాంగర్ ప్రకటించవచ్చు. సో హనుమ ఆల్సో మొత్తం కాల్ చేశాడు లంకాన్ మొత్తం. ఇంకొకటి ఏంటి, అర్జున కూడా అంతే కదా. తర్వాత ఇదంతా భగవద్గీత మొత్తము విన్నాక చెప్తాడు, నువ్వు నువ్వు ఫైటింగ్ చేయాలి, నీ ప్రిస్క్రైబ్ డ్యూటీ అది, నువ్వు క్షత్రియ, అది ఇది మొత్తం చెప్పాడు కదా. సో కృష్ణ కోసం ఫైట్ చేస్తాడు. చూసావా, ఆయన కోసం ఫైట్ చేయలే. అది స్పిరిచువల్. దట్ ఈస్ ద వే. అది స్పిరిచువల్. సో మనం ఏది చేసినా కానీ కూడా స్పిరిచువల్గా ఉండాలి, కృష్ణ కోసం ఉండాలి. అంటే నేను స్కూల్కి వెళ్ళు, దట్ ఈస్ యువర్ డ్యూటీ. అండ్ ఆఫ్టర్ నువ్వు ఎప్పుడైతే స్కూల్కి వెళ్తూ వస్తుంటావో నువ్వు ఏమనిపించాలి, నేను సంపాదిస్తాను పెద్దగయ్యాక కొంచెం కృష్ణకి కంపల్సరీ నేను ఏదో ఒకటి చేస్తా అని ఉండాలి మనసులో. లైక్ నేను కొనుక్కొని స్పిరిచువల్ బుక్స్ ఉంటాయి అవి కొని ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలంటే నేను ఈ గిఫ్ట్సే ఇస్తా, వాళ్ళకి చెప్తాను ఇది చదవమని. అట్లా నీ థాట్స్ అన్ని కొంచెం కృష్ణ సెంట్రిక్ ఉందనుకో, అసలు సూపర్. ఇంకా నీకు మనసులో అట్లా ఉండాలన్నమాట, కృష్ణ థాట్స్ ఉండాలి. అది నీ లైఫ్ ఇంకా నిన్ను కృష్ణ మంచిగా ప్యూరిఫై చేస్తున్నాడు. మళ్ళీ ఇంకోటి మర్చిపోద్ది ఏంటి అంటే చాంటింగ్. నెవర్ ఎవర్ స్టాప్. డైలీ అట్లీస్ట్ వన్ ఒక్క మాల జపం చేస్తూ ఉండండి చాలు. మీరు ఎక్కువ చేస్తే ఇంకా అసలు ఇక చెప్పొద్దు అనుకో, మంచి లైఫ్ అనుకో. కానీ మీకు ఎవరికన్నా, అరే నాకు టైం లేదు మాతాజీ, ఏం చెప్తున్నారు మీరు, అన్ని మాలలు మేమెప్పుడు జపం చేయాలి, ఒక్క మాల జపం చేసుకోండి చాలు. ఓ రోజు ఒక మాల జపం చేస్తూ ఉంటే మెల్లిమెల్లిగా కృష్ణనే, స్వయం కృష్ణ వచ్చి నీకు ఏం చేయాలో చూస్తూ ఉంటాడు. నీ లైఫ్ ఎట్లుండాలి, నీ కెరీర్ ఎట్లుండాలి, నువ్వు ఎట్లుండాలి, మీ మమ్మీ డాడీని కూడా చూసుకుంటాడు. తెలుసా మీకు ఆ విషయం? నువ్వు తప్పించకు, నీ అమ్మ నాన్నని కూడా చూసుకుంటా. ఎందుకు అనంటే నువ్వు వాళ్ళ నుంచి పుట్టిన వాడివి కదా. సో నీ తల్లిదండ్రులు కూడా నేను చూసుకుంటా. ఇంకా అట్లా అంత ఇదిగా నీకు ఫ్రెండ్ అయిపోతాడు. అంత మంచి ఫ్రెండ్ని పోగొట్టుకోవద్దు మీరు. సో చాంట్ అండ్ బీ హ్యాపీ. అందుకే కదా ప్రభుపాద ఏం చెప్తాడు, ఊరికే చాంట్ అండ్ బీ హ్యాపీ అంటారు. ఓకే అబ్బా, ఈరోజు క్లాస్ మొత్తం ఈ 37 అయిపోయింది. ఇది వెరీ ఇంపార్టెంట్ రా బాబు. కాబట్టి ఈ 37 శ్లోకం మళ్ళీ మనము రేపు రివిజన్ ఉంది కదా, మనం 3rd చాప్టర్ తీసుకుందాం ఈసారి. 3rd చాప్టర్లో ఇవన్నీ శ్లోకాస్ అందరు చెప్పాలి. ఏది 3rd చాప్టర్లో కొన్ని ఇంపార్టెంట్ శ్లోకాస్ ఉన్నాయి కదా, అవి చెప్పాలి అందరు. ఓకేనా? అందరు రేపు రివిజన్ ఉంది, అందరు రావాలి కంపల్సరీ. ఓకే రేపు సాటర్డే నేను రాను, మాతాజీ ఉట్టి రివిజనే అన్నారు, ఏం పోతాంలే అలాంటివి పెట్టుకోవద్దు. అందరు రండి, చక్కగా రివిజన్ చేసుకుందాం. ఈరోజు అంతా క్లాస్ దీనికి అయిపోయింది. ఓకే, ఇప్పుడు మనము వాంఛాకల్ప చెప్పేసి టైం అయిపోయింది. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీత की जय, श्रील प्रभुपाद की जय, अनंत कोटि वैष्णव भक्त वृंद की जय. हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे.